నమస్తే అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. తల్లికి వందనం 17,000 అన్నారు, కానీ 13,000 తల్లుల అకౌంట్లో పడ్డాయి, 2,000 లోకేష్ పాకెట్లో పడ్డాయి అని జగన్ ఒక ట్వీట్ చేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నుంచి కూడా ట్వీట్ చేశారు. దీనిపైన లోకేష్ కూడా సవాల్ చేశారు. దీన్ని నిరూపించాలి, మీరు పాకెట్లోకి వచ్చింది అనేటటువంటి, లేదంటే తప్పు అయిందని ఒప్పుకోవాలి, లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అని ఆయన అన్నారు. అయితే ఇక్కడ లోకేష్ అకౌంట్లో పడతాయి అనడము సరికాదు అన్నటువంటిది అనుకున్నా కానీ ఇక్కడ సందర్భం ఎలా ఉంటుంది? ప్రభుత్వం ఇస్తున్నటువంటిది 15,000 అన్నారు, 13,000 తల్లుల అకౌంట్లో వేస్తున్నారు. మరి 2,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ కోసం వినియోగిస్తున్నారు అన్నటువంటి విధంగా భావించాలి. మరి అది ప్రభుత్వ అకౌంట్లోంచి వస్తుంది కాబట్టి ఇక్కడ పర్సనల్గా లోకేష్ అకౌంట్లోకి వెళ్ళేటటువంటి అర్థం కాదు. అక్కడ పర్సనల్గా వెళ్ళిపోతా అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఇది పథకం, సంక్షేమ పథకం. 2,000తో కోత విధించింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ ప్రభుత్వ ఖజానాకే వెళ్తుంది. స్కూల్ మెయింటెనెన్స్ అని భావించాలి. మరి తల్లికి ఇచ్చేది కాదు కదా, ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో తీసుకుంటున్నారు. మరి తల్లికి ఇది ఇవ్వట్లేదు కదా అనేటటువంటి విధంగా పాకెట్లోకి వెళ్ళింది అని అంటే అది ప్రభుత్వ ఖజానాకు వెళ్ళింది. ప్రభుత్వ ఖజానా నుంచి కోత పడుతుంది అన్నది ఇది స్ట్రాటజీ, పొలిటికల్ స్ట్రాటజీ. జేబులో వేసుకునేటటువంటి అవకాశమే లేదు. అట్లాంటి ఇక్కడ తోవ కూడా లేదు. రాష్ట్రం నుంచి వెళ్తున్నటువంటిది ఖజానా నుంచి, అక్కడ 2,000 కోత అన్నటువంటిది, అది స్కూల్ మెయింటెనెన్స్ అన్నటువంటిది. మరి రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు ఎలా వస్తాయి? వీళ్ళ పాకెట్లో పడవు. అది రాజకీయ ఎత్తుగడ, రాజకీయ స్ట్రాటజీ. కాబట్టి వ్యక్తిగతంగా లోకేష్ తీసుకుంటున్నారని కాదు, ఇక్కడ అట్లాంటి భావన కాదు. ప్రైవేట్ స్కూల్స్ పిల్లలకి అయితే తల్లులకే నేరుగా ఇస్తున్నారా, లేదా ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యానికి ఇస్తున్నారా ఈ తల్లికి వందనం అన్నటువంటిది, అమ్మఒడి? మరి స్కూల్స్కు ఇస్తున్నారా అన్నటువంటిది అది తెలియాల్సి ఉంది. దీనిలో కొన్ని రకాలైనటువంటి ప్రశ్నలు కూడా ఉన్నాయి, నెగిటివ్గా కూడా వస్తున్నటువంటివి. ఫీజు రింబర్స్మెంట్ వాళ్ళకి తల్లికి వందనం వర్తించదు అని అన్నారంటే వాళ్ళ ఇంట్లో ఫీజు రింబర్స్మెంట్ ఉన్నటువంటి వ్యక్తికి ఇవ్వరా, లేదా వాళ్ళ ఇంట్లో ఇంకా పిల్లలు 9th క్లాస్ 10th క్లాస్ చదువుకున్నటువంటి వాళ్ళకి కూడా ఇవ్వరా అన్నటువంటిది, దీని మీద ఒక సందిగ్ధత ఇప్పుడు నెలకొని ఉంది. వైసీపీ వాళ్ళు అయితే మేము 15,000 అన్నాము, తల్లికి అమ్మకు వడి అన్నాము, మేము ఇచ్చిన టైం ప్రకారంగా ఇస్తున్నాము అని చెప్పారు. ఇప్పుడు మీరు ఇవ్వలేదు ఇంతవరకు అని చెప్తే వారికి ఆ విమర్శకు బ్రేక్ చేసేటటువంటి విధంగా ఇక్కడ తల్లికి వందనం పథకం అనమాట వీళ్ళు అమలు చేయటం జరిగింది. అందులో కొందరికి కట్ కావచ్చు, లేదంటే అర్హతలు అనర్హతలు అని చూడొచ్చు, అది వేరే విషయం కాదు. పథకం అయితే మాత్రం అమలు చేశారు, వారి విమర్శలకి బ్రేక్ చేశారు అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఒకటండి, పిఎం గారు కూడా, మోడీ గారు కూడా ఈ సంక్షేమ పథకాల వలన నాణ్యమైనటువంటి విద్య లభిస్తుంది అని అంటే, ఈ సంక్షేమ అభివృద్ధి కలుగుతుందంటే ఇది సరికాదు. నాణ్యత ప్రమాణాలతో కూడినటువంటి ప్రభుత్వ స్కూళ్ళు, అక్కడ అర్హత కలిగినటువంటి టీచర్స్ ఉంటారు, ఉపాధ్యాయులు ఉంటారు. మరి వాళ్ళు కరెక్ట్గా నాణ్యమైనటువంటి విద్యను అందించాలంటే దర్జాగా అందించగలుగుతారు. అట్లాంటి విద్యను అందించేటటువంటి విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు అమెరికా చూడండి, అమెరికాలో తల్లికి వందనం లేదు, అమ్మఒడి కూడా లేదు. కానీ ఎడ్యుకేషన్ చాలా గొప్పగా ఉంటుంది, ఫ్రీ ఎడ్యుకేషన్. అక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తారు. స్కూల్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి, లోకల్ బాడీస్ ఉంటాయి. అక్కడ ప్రైవేట్గా ఉన్నప్పటికీ కూడా కార్పొరేట్ స్కూల్స్ స్థాయి కంటే ఎక్కువ మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అమెరికాలో అందిస్తారు. రేపు పొద్దున్న వారి భవిష్యత్తుకు అది ఉపయోగపడేటటువంటి విధంగా, వారి కాళ్ళపైన వాళ్ళు నిలబడేటటువంటి విధంగా, వారి జీవనానికి పనికొచ్చేటటువంటి విధంగా వాటిని తీర్చిదిద్దేటటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ అమెరికాలో అందిస్తారు. ఇట్లాంటి తల్లికి వందనం, అమ్మఒడు ఇట్లాంటివి ఏం లేవు. అక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్. ప్రభుత్వం ఈ విధంగా ఆ స్కూల్స్ని అట్లాంటి అభివృద్ధి చేస్తూ క్వాలిటీ కలిగినటువంటి ఎడ్యుకేషన్ అందిస్తారు అక్కడ.
లోకల్ బాడీస్ ఉంటాయి, ఇవి స్కూల్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి, ఆ కమిటీలు ఇట్లాంటివన్నీ కూడా వాటిని సక్రమంగా నిర్వర్తించగలిగేటటువంటి విధంగా. కాబట్టి నాణ్యమైనటువంటి ప్రమాణాలతో కూడినటువంటి ప్రభుత్వ స్కూల్స్లో విద్యా విధానం వస్తే అప్పుడు ఈ అమ్మకి తల్లిల అకౌంట్లో పడకూడదు, తల్లికి వందనం ఇవ్వకూడదు అని కాదు. వారు ఎన్నికల సమయంలో ఇస్తామన్నారు, అలాగే ఇస్తామన్నటువంటి విధంగా ఇప్పుడు పథకాన్ని అమలు చేశారు. ఇక్కడ 2 రకాలైనటువంటి సంక్షేమ పథకాలు వీళ్ళు పెట్టారండి. తల్లికి వందనము, అన్నదాత సుఖీభవ, ఇవి జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటివి. ఇవి ఇవ్వకపోతే ఇంతవరకు విమర్శలు కూడా వచ్చాయి ప్రజల నుంచి. కానీ ఇంకోటి జగన్మోహన్ రెడ్డి పెట్టనటువంటివి, ప్రతి మహిళకు 1500 రూపాయలు నెలవారీ ఇస్తామని, అలాగే ఉచిత బస్సు సౌకర్యము, ఇట్లాంటివి నిరుద్యోగ భృతి, ఇట్లాంటివి ఇవి 2వ రకం. అది జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి. కాబట్టి ఇందులోనే దీనిపైన అంత విమర్శ అయితే ప్రజల నుంచి ప్రస్తుతానికైతే రాలేదని చెప్పవచ్చు. కానీ ఈ 2 విమర్శలు వచ్చేటటువంటివి తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ త్వరలోనే పెడతామంటున్నారు, దాని మీద ఇంకా విమర్శ ఉంది. కాబట్టి ఈ విధంగా చూడాలి. తల్లుల ఒడిలో అకౌంట్లు వేయొద్దు, తల్లికి వందనం కింద అనేసి చెప్పట్లేదు. కానీ ఈ విధమైనటువంటి విధంగా నాణ్యమైనటువంటి ప్రమాణాలతో కూడినటువంటి ప్రభుత్వ స్కూల్లో విద్యను అందిస్తే ఈ సమస్యలు ఏవి ఉండవు అనుకుంటున్నటువంటిది. నమస్తే.